ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్లో దైగాం మండలం సిర్పూర్ నియోజకవర్గం దైగాం మండలంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2001 నుంచి 2014 వరకు తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తులు ఇలా కేసులైన వాళ్ళు, జైలు అయిన వాళ్ళు, బైండ్ ఓవర్ అయిన వాళ్ళు, రస్తా రోకో, రైలు రోకో, పంట వార్పు చేసిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్లు ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులే. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఉద్యమకారులు తెలంగాణ కొరకు సకల జమిలో కొట్లాడిన సకల జన సమ్మెలో 3.5 కోట్ల ప్రజలు కూడా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, కాదంటలేము. కానీ దీనికి ఒక లిమిట్ ప్రభుత్వం పెట్టింది కాబట్టి, ఒక గుర్తింపు పెట్టింది కాబట్టి కొన్ని కేసులు ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, తర్వాత కళాకారులకు జరగలేదు, ఉద్యమకారులకు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి ఆ రోజున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిజంగా చెప్తానా తెలంగాణ ఉద్యమకారుల ద్రోహి అని ఈ యొక్క సందర్భంగా చెప్పక తప్పదు. కానీ తెలంగాణ తెచ్చిన దేవుడే. కానీ నాతోటి కుడిభుజం అని ఉన్న ఉద్యమకారులను మర్చిపోయినానే ఒక ఆలోచన మర్చిపోయి ఇలా నై తెలంగాణ అన్న వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, ఇలా ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, చైర్మన్లు ఇచ్చి హక్కున చేర్చుకుంటే ఉద్యమకారులు అందరూ బాధపడి అన్ని పార్టీలకు చెలగదమై ఎక్కడో అక్కడ బాధపడుకుంటా ఇంట్లో ఉండలేక కొన్ని పార్టీలలో చేరిరు. ఇలా 3వసారి ఎన్నికలలో పోతే కూడా ఇలా కేసీఆర్ను 7 లోతున బొందబెట్టారు. అది తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు తర్వాత ఉన్నటువంటి ఉద్యమకారులు తలుచుకున్న విషయం ఇది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం మాట్లాడింది? అన్ని దొంగ మాటలు చెప్పి అన్ని మాటలు మాట్లాడి, నేను నా ప్రభుత్వం వస్తే 3.5 కోట్ల ప్రజలకు ఉద్యమకారులకు న్యాయం చేస్తా, అందరికీ న్యాయం చేస్తా అని 6 గ్యారంటీలు ఇచ్చి ఇలా 426 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చి ఇలా అసలు 3.5 కోట్ల ప్రజల్నే ఇలా మోసం చేసింది. ఉద్యమకారులకు 6 గ్యారంటీల 4వ పేరు ఇలా ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామన్నాడు, ఇలా ఉద్యమకారులకు రైల్వే పాస్ ఇస్తామన్నాడు, ఉద్యమకారులకు బస్ పాస్ ఇస్తామన్నాడు, 25,000 పెన్షన్ ఇస్తామన్నాడు, ఇలా 250 గజాల జాగా ఇస్తామన్నాడు, ఉద్యమకారుల కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, ఇలా మరి వాళ్ళ కుటుంబాలను అక్కుర చేసుకుంటా అన్నాడు, 10 లక్షల ఇలా మన వైద్య కార్డు ఇస్తామన్నాడు, ఇలా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటా అని అన్నీ లేనిపోని మాటలు చెప్పి ఇలా ఈయన కూడా 2.5 సంవత్సరాలు అయింది. మేము ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ముఖ్యమంత్రి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జూన్ 2 తారీఖు లోపల మీరు ఉద్యమకారులకు ఇచ్చిన ఆమె అమలు చేయకుంటే ఇలా నీ ఉన్నటువంటి మీ మన సెక్రటరీ కావచ్చు, నీ అసెంబ్లీ కావచ్చు, ఉద్యమకారులను 10,000 మందితో నీ అసెంబ్లీ ముట్టడిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత సాధిద్దాం, సాధిద్దాం. ఉద్యమకారుల ఐక్యత హక్కులను సాధిద్దాం, సాధిద్దాం. ఉద్యమకారుల హక్కులను